జనవరి 19, 2025న సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబుల్లా ఖాన్ హాలులో నేడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యపైన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు తెలంగాణ రైతాంగ సమితి వారు. ఈ సమావేశానికి జక్కుల వెంకటయ్య అధ్యక్షత వహించగా పాశం యాదగిరి, పృథ్వీరాజ్, నాగభూషణం లాంటి ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. వివిధ జిల్లాలకెళ్ళి రైతు సంఘాల నాయకులు కూడా వచ్చి ఈ సమస్యపైన చర్చించుకున్నారు. భూమి రైతు చేతిలో లేదు, భూమి ఈరోజు దళారి చేతుల్లో బందీ అయి చుట్టూ వరము కట్టలు కట్టుకొని నీటిని బంధించి పచ్చటి ఫైరుతోటి పంటను రైతు చేతికి ఇచ్చేది భూమి. నేడు చుట్టూ కడీలతోటి జైల్ ఖానా అయి బంధించబడింది అంటూ మాట్లాడారు రైతులు. ఈ సందర్భంగా ఒక రైతు మాట్లాడుతూ, మేము పంట పండిస్తాము, మా చేతి కింద ఒక 10 మంది 20 మంది బతారు తప్ప రైతు చేతి భూమిలో లేకుండా చేశారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మా భూములను లాక్కున్నది, మా పోడు భూములను మాకు ఇప్పించాలని ఆ రైతు డిమాండ్ చేయటం జరిగినది. ఈ సందర్భంగా రైతు ఆత్మహత్య ఇంతకుముందు పంట చేతికి రాక, పంట ధరలు లేక చేసుకునేవారు. కానీ ఇప్పుడు పంట రుణం పేరు మీద రైతుకు ఇచ్చే అప్పులను పైన ఉన్న డిమాండ్స్, వారి పెడుతున్న ఒత్తిడిల వలన ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ మాట్లాడుతున్నారు. ఏ చిన్నగా ఎక్కడన్నా ఏ ఎరువులు ఏ చూసుకో కల్తీ, ప్రతిదీ కల్తీ, అన్ని నకిలీ, ఎక్కడ చూసినా నకిలీ. కానీ మరి మాట్లాడడం ఉన్నారంటే ఏం లేదు, మళ్ళీలో ఇంకా నైస్ ఉంటాము కొంతమంది మన సంఘాలలో పోయి మాట్లాడాల్సిందే తప్ప నిజంగా ఒక ప్రజా ఉద్యమాలు ప్రాపర్ గా బిల్డప్ చేయాల్సిన అవసరము భారతదేశం నుండి ముఖ్యంగా మన తెలంగాణలో కూడా ఉన్నది. ఇంకా శవాలయ ఊరేగొద్దు అంటే మాత్రం ఆ చైతన్యవంతులు కావాలి, జనం కూడా ప్రాపర్ గా ఓటేసే సిచ్యువేషన్ కాడికి వాడు. కృష్ణమ్మ గోదావరి పాట అంటారు కాబట్టి ఒక చిన్న చరణ వాడు. కృష్ణమ్మ గోదావరి నదులెన్నో పారిన జీవ నదులెన్నున్న జీవి గంగే లేదు, జీవి గంగే లేదు, నల్లరేగడు భూమిని రేలు వాసింది, ఎర్రాని దుక్కులు ఎక్కెక్కి ఏడ్చెరా, నిదుక్కులు ఎక్కెక్కి ఏడ్చెరా, కరువుతో పల్లె అయ్యయ్యో వలసోతుందో, తెలంగాణ పల్లె గొల్లుమంటుందో, అయ్యయ్యో కోసవడుతుందో. ఎంత వలసలు ఎన్ని పోతున్నాయి ఇప్పుడు పర్సెంటేజ్ చెప్పిండు కదా, నాకు అనుగుణంగా నేను చరణం వాడినది 51% ఆల్మోస్ట్. ఎన్నుకటికి తెలంగాణ, ఎన్నుకటికి తెలంగాణ, చెరువు కుంటలతోటి కలకలాడెరా, పచ్చని పంటలు మొక్కజొన్న సేను, చినుకమ్మ జాడలే గిత్తు పత్తకు లేదు, ఇత్తు పత్తకు లేదు, కరువుతో పల్లె అయ్యయ్యో అల్లాడుతుందో, తెలంగాణ పల్లె గొల్లుమంటుందో, అయ్యయ్యో కోసపడుతుందో. పంటలు ఏ ఇత్తనాలు ఏవి మనయని చెప్పింది కదా, అందుకని నా చరణం మాడాల్సి వచ్చింది. పెరుగన్నమే పెరుగన్నమే పరమాన్నమయ్యి ఎలా పరమాన్నమయ్యి చచ్చిపోయే కాడికి తీసుకొచ్చింది కదా. ఈ పరిస్థితులు మారాలంటే నిజం కూడా గ్రామాలల్లో ఈ పైసలు తీసుకొని ఓట్లేసి అనేది ఆ పద్ధతి బంద్ అయ్యి నిజమైన నిజాయితీ పనులు, నికార్సైనటువంటి నిజాన్ని చాతి దనాయించి ధైర్యంగా మాట్లాడగలిగేటువంటి మనుషులను, ప్రజలను ప్రేమించే మనుషులను, రైతులను ప్రేమించే మనుషులను కనుక అధికారంలోకి కనుక తీసుకొచ్చేటువంటి పరిస్థితులు గ్రామాలు వస్తే మనకు పరిష్కార మార్గాలు దొరుకుతాయని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రెడ్డిపేట గ్రామం, కామారెడ్డి మండల్, జిల్లా కామారెడ్డి. కావున మేము 98-99లో బాగా ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ మనకి కాంగ్రెస్ ఉంటే మేము భూములు కొట్టుకున్నాం కుటుంబాలు దాంట్లో. అయితే సార్ మేము 10 ఏళ్ళ దాకా దాన్ని సాగు చేసినాము, కొట్టినాము, పంట పండించినాము.
దాంట్లో 10 కుటుంబాల మంచిగా బతికినాం. కావున ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో రాగానే మమ్మల్ని బిరేగేసి జంగల్ పెంచాలా, చెట్లు పెంచాలా అని చెప్పి మమ్మల్ని కడకు నొక్కేసి పక్కకు నొక్కి దాన్ని మళ్ళీ జంగల్ చేసి మమ్మల్ని సాగు లేకుండా రొక్కించి ఇప్పుడు అట్లే వీలు ఉన్నది. దాన్ని ఇప్పుడు కొట్టుకోవాలని మళ్ళీ వీలు చేసుకుంటే దానికి జంగలతులు ఒకసారి ఏంది ఏదో గుడ్డలు తెచ్చిరు, దానికి పెట్టి ఇంకే తోడి చేస్తే మేము అడ్డం పోయినాము, దానికి అడ్డం పడినాము, మేము ఇలా బతికినాము, చేసినాము, 10 కుటుంబాలు బతుకున్నాయి. వాళ్ళు పారాస్టోలు ఏమన్నారు, మా జాబ్ మేము చేస్తే మేము మీ బిడ్డ పెడితే మా జాబ్ అవుతుందని చెప్పి వాళ్ళు దాంట్లో మొత్తం మళ్ళీ గోల్డ్ చేసినప్పుడు అయితే మేము కొన్ని జాల పోయినాము, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర విన్నాము, అది ఇప్పటికీ కూడా అమలు అవుతలేదు. మరి సీతక్క కూడా జంగల్ ఇప్పుడు ఓల్డున్నారు జంగల్కి మనకు చేస్తోళ్ళు దయచేసి మా భూములు మాకు చేసిస్తే మేము దాంట్లో 10 కుటుంబాలు, మేము రైతులము, మేము దాన్ని అమ్ముకునే దానికి మేము సాగు చేసి అమ్ముకోవాలా, దానికి ఏదో చేసుకోవాలని కాదు. మేము దాని రైతులను మేము పండించి 10 మంది అమ్ముకుంటే మాకు పైసలు వస్తాయి, డబ్బులు వస్తాయి. మేము కూడా ఇప్పుడు సార్ మీరు పెద్ద పెద్ద జిల్లాలో కూర్చుంటారు, మీరు ఏం చేసి పండిస్తారు, మీరు ఏం తింటారు, నేను పండిస్తేనే కదా, నేను పండిస్తేనే నువ్వు తింటావు, నేను పండిస్తేనే నువ్వు అన్ని సౌకర్యాలు లేకుంటాయి. నేను 10 మందికి 10 మంది పెట్టుకొని పని చేయించుకుంటేనే 10 మంది కూలీలు వస్తారు, 10 మంది వస్తారు. నేను మళ్ళీ 10 మందికి దానికి అమ్ముతే నేను 10 మంది తింటాను. కావున మీరు దయచేసి కొండ సురేఖ అక్క గారి సీతక్క గారు దయచేసి మాకు మా భూములు మాకు ఇప్పియాలని కోరుతున్నా. అక్క గారికి కావాలంటే మేము వస్తాము, అక్కని కలవాలంటే మాకు అవకాశం లేదు, కానీ కాకపోతే వాళ్ళని తీసుకపోతే మేము అక్కతో కూడా మాట్లాడతాము. మా భూములు మొత్తం దయచేసి పియ్యండి. అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు కొంచెం ఒక ముఖ్య విషయాలు మాట్లాడతా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాట్లాడతా ముఖ్యమైనది భూమి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు తెలంగాణలో ఏ రైతు అంటేనే భూమి. ఇప్పుడు ఒక రైతు పంట పండియాలంటే భూమి కావాలి, భూమికి నాణ్యమైన విత్తనాలు కావాలి, సాగునీరు కావాలి, ఎరువులు కావాలి. ఇవి అంటే మొట్టమొదటిది భూమి కావాలి. భూమి కావాలనుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో వాళ్ళు చాలా రకాలుగా భూగరిష్ట పరిమితి ఇచ్చారు. తెలంగాణ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు నీళ్ళు లేవు కాబట్టి అప్పుడు భూగరిష్ట పరిమితి 18 ఎకరాలు, తర్వాత మెట్ట 56 చేసింది. అట్లా ఉంటే అది హక్కు అన్నట్టు. ఈరోజు 100 ఎకరాలు సినిమా యాక్టర్లు కానీ వైట్ కాలర్స్ పేరు మీద ఉన్నాయి. అలా వాటి పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలు భూమి లేని నిరుపేదలు ఉన్నారు. ఇది ప్రభుత్వ లెక్కనే. వాస్తవానికి 60 లక్షలు ఉండొచ్చు, 70 లక్షలు ఉండొచ్చు. కనుక భూమి ప్రధానమైనది, ముఖ్యమైనది. ప్రాణం రైతుకు మొట్టమొదటి ప్రాణం, తర్వాత భూమి. వ్యవసాయ కూలీలు కానీ శ్రమ చేసే రైతులు భూమి మీద పడే బతికే వాళ్ళకు భూమి కావాలి. కాబట్టి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొదట 2014 వచ్చిన ఎంబడే 2016లో మేము భూమి కొరకు పోరాటం చేశాం. ఎక్కడ చూసినా 100 మంది కదిలారు. ఒకతోనైతే దాదాపు 500 మంది మహిళలు మాకు భూమి లేదు, భూమి కావాలి. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. గరిష్ట పరిమితిని అన్న ఆలోచన చేసి మీరు ఆ రకంగా చేయాలని తెలియజేస్తూ